నేను డాక్టర్ హరితారాం, అండ్ ఆబ్స్టెట్రిషియన్. ఇవాళ మనము ఆలిగోహైడ్రామ్నియాస్ గురించి మాట్లాడుకుందాం. బేబీ చుట్టూ ఉండే ఫ్లూయిడ్ని మన అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటాము. ఇఫ్ ఇట్ బికమ్స్ టూ లిటిల్ దెన్ వీ కాల్ దట్ యాజ్ ఆలిగోహైడ్రామ్నియాస్. ఇది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫర్ ద బేబీ టు మూవ్ అరౌండ్, బేబీ లంగ్ డెవలప్మెంట్కి, కుషనింగ్ ఎఫెక్ట్కి ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మనము అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ చేయొచ్చు. దీని మెజర్ వచ్చి ఏఎఫ్ఐ అంటాము. ఏఎఫ్ఐ కనుక తక్కువ ఉంటే వి కాల్ దట్ యాజ్ ఆలిగోహైడ్రామ్నియాస్. అసలు ఆలిగోహైడ్రామ్నియాస్ ఎందుకు వస్తుంది అంటే, ఒకవేళ మదర్లో కనుక బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కానీ, ఆర్ వేరే మెడికల్ కండిషన్స్ ఉన్నా కానీ, మదర్ డీహైడ్రేషన్లో ఉన్నా కానీ, ప్లసెంటల్ ఇష్యూస్ అంటే మాయలో ప్రాబ్లం ఉన్నా కానీ, ఆర్ లీకింగ్ అయిపోయినా కానీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువ అవ్వచ్చు. ఈ కండిషన్ డిటెక్ట్ అయిన తర్వాత మనం బేబీని బాగా క్లోజ్ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మదర్స్ కండిషన్ అంటే డీహైడ్రేషన్ ఉంటే డీహైడ్రేషన్ కూడా కరెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కండిషన్ బట్టి ఒక్కొక్కసారి ఎర్లీగా డెలివరీ కూడా అవసరం పడుతూ ఉంటుంది. సో రెగ్యులర్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ గురించి డౌట్స్ ఉన్నా కానీ, ఆర్ బేబీ మూమెంట్స్ తక్కువగా అనిపిస్తున్నా కానీ, ఏఎఫ్ఐ లెవెల్స్ తగ్గుతున్నా కానీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్, ఫీల్ ఫ్రీ టు డిస్కస్ విత్ యువర్ ఆబ్స్టెట్రిషియన్. ఫర్ మోర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, కీప్ వాచింగ్ దిస్ స్పేస్.